రైలులో సుతెరకాడో ఫ్యాన్ క్లబ్ సభ్యులు ఎడోకాన్ అమ్మకాల ర్యాంకింగ్లో ఓట్స్ను అధిగమించిన పిల్లి చెవులు ఉన్న కొత్త పాప్ విగ్రహం పాప్ ఐడల్ గురించి చర్చిస్తున్నారు. ఫ్యాన్ క్లబ్ సార్జెంట్ ఆ పిల్లి చెవులే కొత్త విగ్రహాన్ని ఓట్సు కంటే మెరుగ్గా చేస్తాయని వ్యాఖ్యానిస్తాడు. ఇది షిన్పాచిని ఆగ్రహానికి గురిచేస్తుంది. అదే సమయంలో వారికి పక్కన తాగి ఉన్న మాత్సుడైరా పిల్లి చెవులు ఉన్న అమంటో అమ్మాయిని వేధిస్తుంటాడు. షిన్పాచి సార్జెంట్ను తోసేయగా అనుకోకుండా మాత్సుడైరాను కొట్టి పడేస్తాడు. ఆ అమ్మాయికి అసంకల్పితంగా సహాయం చేస్తాడు. ఆ అమ్మాయి షిన్పాచికి కృతజ్ఞతలు చెప్పి భవిష్యత్తులో అతనికి తన కృతజ్ఞతను చూపించాలనుకుంటుంది. తరువాతి రోజుల్లో షిన్పాచి ఆ అమ్మాయిని మనసులోంచి తీయలేక తికమకపడుతుంటాడు. అతను యురోజియాకు వెళ్లగా కాగురా మరియు గింటోకి అతనికి వచ్చిన ఒక పోస్ట్ బాక్స్ను తెరిచి దానిలోని కేక్ తిని ఆ ఉత్తరాన్ని చదవడం చూస్తాడు. షిన్పాచి ఆ ఉత్తరాలను లాక్కుని చదువుతాడు. అది రైలులో తాను రక్షించిన ఎరోమెస్ అనే అమ్మాయి పంపిందని తెలుసుకుంటాడు. తన హీరో పట్ల కృతజ్ఞత చూపడానికి ఆమె అతన్ని కలవాలని కోరుకుంటుంది. డేట్ ఉండటం వలన షిన్పాచి చాలా కంగారు పడతాడు. కాని తాను ఓట్సు ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా ఆమె పట్ల విధేయతతో ఉండాలనుకుంటాడు. సలహా అడగడానికి ఎవరూ దొరకకపోవడంతో అతను ఒక ఇంటర్నెట్ షాప్కు వెళ్లి సామురాయ్ చాట్లో ప్రశ్నలు అడుగుతాడు. కత్సురా, హసెగావా, కొండో మరియు సాచాన్ వంటి వివిధ పాత్రలు హాస్యభరితమైన మారుపేర్లతో అతనికి సమాధానం ఇస్తారు. ఇది నెట్ ద్వారా సందేశాల యొక్క నవ్వు తెప్పించే మార్పిడికి దారితీస్తుంది. ఇది షిన్పాచిని దేనికైనా సిద్ధపడి డేట్కు వెళ్లేలా చేస్తుంది. అతను సమావేశ స్థలానికి వెళ్తాడు. అయితే గింటోకి, కాగురా మరియు ఓటాయ్ ఆ అమ్మాయిని కలవడానికి అతన్ని అనుసరిస్తారు. డేట్ సమయంలో ఎరోమెస్ విపరీతమైన ముద్దుగా ఉంటుంది. ఇది షిన్పాచిని మరింత భయపెడుతుంది. కాగురా మరియు ఓటాయ్ ఆమె పట్ల విపరీతమైన అసూయతో గిన్పై తమ కోపాన్ని చూపిస్తారు. కొంతసేపు నడిచిన తరువాత ఎరోమెస్ తాను అలసిపోయానని, తన తల్లిదండ్రులు లేరనే విషయాన్ని ఆసరాగా తీసుకుని తన ఇంటికి వెళ్దామని షిన్పాచికి ప్రతిపాదిస్తుంది. ఎరోమెస్ స్నానం చేస్తుంది. షిన్పాచి చాలా త్వరగా ముందుకు వెళ్తున్నానని ఆందోళన చెందుతాడు. ఒక షోనెన్ అనిమేలో ఇలాంటివి చూపిస్తే షో కట్ అయిపోతుంది అనే భయాలు కూడా అతనికి ఉంటాయి. ఎరోమెస్ స్నానం ముగించి షిన్పాచిని స్నానం చేయమని, తాను పడకపై ఎదురుచూస్తానని ప్రోత్సహించగానే అతను తన సందేహాలను మరచిపోయి ఈరోజు షోకు ఎలాంటి పరిణామాలు వచ్చినా తాను ఒక మనిషిగా మారతానని నిర్ణయించుకుంటాడు.